వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని చూస్తున్నాం 2024-25. దీంట్లో లిటరసీ హైలైట్స్ చూస్తే అక్షరాస్యత శాతం అంటే ఎవరికైనా కానీ చదవటం రాయటం వస్తే వాళ్ళని అక్షరాస్యులుగా పేర్కొంటారండి. లిటరసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్. వీ షుడ్ లెర్న్ దట్. అండ్ ఓవరాల్ లిటరసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్షరాస్యత శాతం ఎంతంటే ప్రజెంట్ 67% యాజ్ ఆఫ్ 2011 సెన్సస్. 62% అనేది 2001 సెన్సస్లో 62% ఉంది. అది 67%కి ఇంక్రీజ్ అయింది 2011 వచ్చేసరికి. ఇండియా యావరేజ్ వచ్చి 73% అండి. అంటే 2011లో ఇండియా టోటల్గా అన్ని స్టేట్స్ యావరేజ్ 73%. అంటే మనం ఇండియా యావరేజ్ కన్నా కూడా లిటరసీ రేట్లో తక్కువగా ఉన్నామని అర్థమవుతుంది. అండ్ ఫీమేల్ లిటరసీ రేట్ అంటే మహిళల యొక్క అక్షరాస్యత శాతం 60%గా ఉంది 2011లో. ఇది 2001లో 53%గా ఉంది. 2001తో పోలిస్తే 2011కి 7% పెరిగింది. అండ్ 1981 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్షరాస్యత శాతం ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే 37% పెరిగింది. 1981 నుంచి 2011 వచ్చేసరికి 37% అక్షరాస్యత శాతం పెరిగింది. మొత్తానికి ఇక్కడ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లిటరసీ 67%, ఇండియా యావరేజ్ 73, అంటే ఇండియా యావరేజ్ కన్నా తక్కువగా ఉంది. సెకండ్ పాయింట్, ఫీమేల్ లిటరసీ అనేది 53% నుంచి 60%కి పెరిగింది 2011లో. ప్రజెంట్ ఫీమేల్ లిటరసీ రేట్ 2011 సెన్సస్ వేసుకొని 60%. తర్వాత 1981 నుంచి 2011కి వచ్చేసరికి మొత్తం 37% అక్షరాస్యత శాతం పెరిగింది ఈ 1981 నుంచి 2011 మధ్యలో. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిటరసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.